అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మీ ముందరికి గోబీ పకోడీతో వచ్చేసానండి. గోబీ పకోడీ చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. ఇది మన ఉల్లిపాయ పకోడీ ఎలా ఉంటుందో దానికన్నా మూడింతలు రెట్టిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు ఈజీగా అర్థమైపోతుంది ప్రాసెస్ అనేది. ఇక్కడైతే నేను ఒక పెద్ద క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి. దాదాపు 1 కేజీ అయితే వెయిట్ ఉంది మనకు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. మరీ చిన్న ముక్కలు కాదండి, మీడియం సైజు ముక్కలు. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఉడికించినప్పుడు కూడా కొంచెం షింక్ అవుతాయి ఇవి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో సగానికి నీళ్లు వేడి చేసుకునేద్దామండి. ఎందుకంటే గోబీను మనము ఈ క్యాలీఫ్లవర్ని నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు పెట్టేసామంటే దాంట్లో ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా అవి నీట్గా వెళ్ళిపోతాయి. అలాగే పచ్చివాసన కూడా వెళ్ళిపోతుంది మనకు. ఈ విధంగా వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు అయితే వేసేసి బాగా 4 పక్కలు అయితే కలుపుకుందాం గిన్నెలో. దీన్ని ఉడికించకూడదండి, జస్ట్ మనము నీళ్లు బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే వేసేయాలి. ఇలా చేయడం వల్ల మనం వేసిన మసాలాలు కూడా క్యాలీఫ్లవర్ అనేది బాగా పట్టుకుంటుందండి. ఇప్పుడు దీని అయితే మూత మూసి పెట్టేద్దాం 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత అయితే మనం ఇప్పుడు గోబీని బాగా కలుపుకునేసి తీసుకునేద్దాము. చూసారు కదా, మన గోబీ అయితే క్లీన్ అయిపోయింది. దీంట్లో ఉన్న పచ్చివాసన కూడా మనకు ఒక 50% అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే బాగా ఉడకట్టేద్దాము. నీళ్ళు లేకుండా ఉడకట్టుకోవాలండి. ఎందుకంటే మనకు నీళ్ళు ఉన్నాయంటే మసాలా కలిపేటప్పుడు మరి ఎక్కువ అయిపోతుంది. అందులో ఇది వేడిగా ఉంటుంది కాబట్టి మనం నీళ్ళను బాగా వడగట్టేసి ఒక ప్లేట్లో తీసుకునేద్దాం. ఈ విధంగా ఒక బేసన్లో అయితే తీసుకునేసానండి. ఇది మనకు మొత్తం బాగా చల్లారాలండి. ఫ్యాన్ కింద అయితే పెట్టేద్దాము. చల్లారిన తర్వాత మనం దీంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి. వేడి మీద మసాలాలు మనం వేసుకోకూడదు. ఈ గోబీ ముక్కలు అయితే మనకు ఒక 50% అయితే ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు మనకు 50% నూనెలో డీప్ ఫ్రై అయితే అవుతాయి. ఈ విధంగా చల్లార్చుకోవాలి మనము. దీంట్లో మనము చాలా సింపుల్ మసాలా అండి, ఎక్కువ ఏమి బయట మసాలా ఏమి ఉండదు, మన ఇంట్లో దొరికే మసాలాతో చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా చల్లారిపోయాయండి మనకు. చూసారు కదా, చల్లారిన తర్వాత దీంట్లో మనము ఒక 1.5 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు, ఒక 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 మిశ్రమాలని ఈ విధంగా చలువుకుంటూ కలుపుకోవాలి మనం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఈ విధంగా వేయడం వల్ల మన గోబీలు అనేది బాగా పడుతుందండి. పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఎందుకంటే మనం పొడి మసాలాలు వేయకముందు ఇది ముందుగా కలుపుకోవాలి. పొడి మసాలాతో పాటు ఇవి కలుపుకున్నామంటే మనకు అక్కడక్కడ గడ్డలుగా గడిపోతుంది, కానీ మొత్తం గోబీకి అయితే తగలదు. మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత మన గోబీని అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మరి గట్టిగా పిసకూడదండి, మనము మామూలుగా కలుపుకోవాలి అన్ని ముక్కలకు బాగా పట్టేలాగా. ఇప్పుడు పొడి మసాలా అయితే తయారు చేసుకుందాము. దానికైతే ఒక 5 స్పూన్ల కార్న్ఫ్లోర్ అండి, అంటే మొక్కజొన్న పిండి. ఎందుకంటే మనం 1 కేజీ బరువున్న గోబీ పువ్వు అయితే తీసుకున్నాం కదా, దానికైతే ఒక 5 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే పడుతుంది. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ కారము, రుచి తగ్గ కారము, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఇందులో రుచి తగ్గ ఉప్పు. మనం ముందు ఉప్పు వేసామండి, దాన్ని చూసి వేసుకోవాలి మనము. ఇప్పుడు ఒక 1/2 స్పూను పట్టా లవంగాల యాలకుల పొడి అండి, అలాగే ఒక 1/2 స్పూను మిరియాల పొడి. ఇప్పుడు గరం మసాలా అండి, ప్యాకెట్ మసాలా వేసాను నేను బయట నుంచి. ఒక 5 రూపాయల ప్యాకెట్ అయితే సరిపోతుంది మనకు. ఈ మసాలాలో మనము కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. టేస్టింగ్ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి, మీరు నిమ్మకాయ రసం వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఫుడ్ కలరు. ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం మన కార్న్ఫ్లోర్లో అంటే మొక్కజొన్న పిండిలో బాగా కలిపేయాలండి. ఈ విధంగా ఎందుకంటే మనం విడివిడిగా అలాగే గోబీ పువ్వు మీద వేసుకున్నామంటే మనకు అక్కడక్కడ గుంటలుగా కట్టిపోతుంది, మొత్తం మన గోబీకి అయితే తగలదండి. ఈ విధంగా మసాలాలు మొత్తం పౌడర్ మసాలాలు ఈ విధంగా కలుపుకున్నామంటే మొత్తం పిండిలో మిక్స్ అయిపోతాయి. అలాగే కొద్ది కొద్దిగా మనము ఈ విధంగా గోబీ మీద వేసుకుంటూ కలుపుకోవచ్చు. అప్పుడు ప్రతి ఒక్క గోబీ ముక్కకు మనకు వేసిన మసాలాలన్నీ బాగా పడతాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలని బేసన్ ఈ విధంగా కలుపుతుండాలి చేయి పెట్టకుండా. ఇలా చేయడం వల్ల ఏమంటే ప్రతి ఒక్క గోబీ ముక్కకు మనం వేసిన మసాలాలన్నీ బాగా పడతాయండి. ఈ విధంగా వేసుకుంటూ మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి మనము. చూసారు కదా, ఈ విధంగా కలుపుతుంటే మనకు కిందికి పైకు మన గోబీ ముక్కలు అయితే కదులుతుంటాయి. మసాలా గోబీ ముక్కలకు బాగా కోటింగ్ లాగా పడుతుందండి. ఈ విధంగా కలుపుకుంటుండాలి మనము. దీంట్లో అయితే మనం నీళ్ళు పోయలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్గా మనం చేతి విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, మనం చేతి కలుపుతుంటే మనకు కొంచెం తడిగా ఉంటుంది, ఎందుకంటే గోబీ పువ్వులో కొద్దిగా నీళ్ళ శాతం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయితే మూత మూసి పెట్టేద్దామండి. ఆ లోపల మసాలాలు మనకు బాగా పడతాయి గోబీకి అయితే. ఇప్పుడు ఒక అరగంట తర్వాత మసాలాను మనం ఒకసారి చేతి విధంగా కలుపుకుందాము. చూసారు కదా, మనకు మసాలా అయితే బాగా సెట్ అయిపోయిందండి. ముక్కలకైతే బాగా పట్టింది గోబీ ముక్కలకైతే. ఇంకోసారి అయితే మనం బేసన్ని ఇట్లా కిందికి పైకి అయితే చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె అయితే వేసుకుందాము. స్టవ్ను అయితే ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి.
ఇప్పుడు మన నూనె అయితే బాగా వేడైపోయిందండి. స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం రెడీ చేసి పెట్టిన గోబీ ముక్కల్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి. చేయితో ఈ విధంగా 4 పగల కలుపుతూ వేసుకోవాలండి, ఒకే చోట వేయకుండా. అప్పుడే మనకు పకోడీ అనేది బాగా విడివిడిగా వస్తుంది. 2 సెకండ్లు అలాగే పెట్టేసి మనము నిదానంగా అయితే పకోడీని కలుపుకోవాలండి. అప్పుడు కొద్దిగా పైగా తేలుతాయి అవి. చూసారు కదా, ఈ విధంగా 4 పక్కల మనం కడాయిలో పకోడీని కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ అయితే నేను మీడియం అయితే పెట్టాను, మరి హై అయితే పెట్టలేదు. ఎందుకంటే మనం హైలో పెట్టేస్తామంటే తొందరగా మన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉండిపోతుంది. అందుకే మీడియంలో పెట్టి మనము పకోడీని అయితే క్యాలీఫ్లవర్ పకోడీని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక్క 3 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇది ఫ్రై అవుతుంటే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇది మనకు అన్నంలో కానీ, అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది సింపుల్ మసాలాలే, మరి ఎక్కువ ఘాటైన మసాలా అయితే దీంట్లో మనం వేయలేదు. ఇంట్లో ఉన్న మసాలాతోనే దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వాయి కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలండి. టేస్ట్ మాత్రం ఇది చాలా బాగుంటుంది. బయట వేసే గోబీ పౌడర్ కన్నా మనం ఈ విధంగా ఇంట్లో వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది గోబీలో నేను వేసినట్లుగా మసాలాలు మీరు కరెక్ట్గా వేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనకు ఫ్రై అవుతుంటేనే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది మన గోబీ పకోడీ అనేది. ఇది పప్పన్నంలో కానీ, రసమన్నంలో కానీ, సాంబార్ అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఈవినింగ్ టైము స్నాక్స్ లాగానే తినేయచ్చు. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లు అయితే తీసుకునేద్దాము. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినేటప్పుడు కూడా మనకు అంతే టేస్ట్గా ఉంటుందండి. మన ఉల్లిపాయ పకోడీ కన్నా రెండింతలు ఇంకా బాగుంటుంది. అంటే దాని టేస్ట్ దాందే, దీని టేస్ట్ దీనిదే. ఇదైతే చాలా మంచి అరోమా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇప్పుడు ఈ ప్లేట్లో సర్వ్ చేసాం కదా, ఇప్పుడు దీనైతే మనము టేస్ట్ చేద్దాము. అసలు గోబీ పకోడీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి నాకైతే. మీతో మాట్లాడలేక ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు ఇది నచ్చుతుంది తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.